విజయనగరం జిల్లా గజపతి నగరంలో భూ యాజమాన్య హక్కు చట్టం 2022ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రెండవ రోజు మంగళవారం గజపతి నగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు బిట్ర సూర్యారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకురాలు పగడాల అరుణ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మనకాల జగన్, సిపిఎం నాయకులు రాకోటి రాములు వారికి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో న్యాయవాదులు పురుషోత్తమరావు, హరినాథరావు, రాంబాబు, సాయి, శేఖర్, సూర్యనారాయణ, రమేష్ కుమార్ పాల్గొన్నారు. నుంచి ప్రారంభించిన న్యాయవాదుల న్యాయమైన కోరికకు మద్దతు తెలుపుతున్నాం. జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి భూ హక్కుదారుడికి కూడా ఇది గొడ్డలు పెట్టేలా తయారు చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తన ఆస్తులకు తానే ఎవరైనా హక్కులు ఉంటాయి, కానీ తన ఆస్తులకి సొంత స్వార్జితానికి మరి ముఖ్యమంత్రి హక్కుదారుడిగా చేసుకోవడానికి ఇది ఒక కుట్ర. రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా తన పేరుని తన అంచని పేరు రాసుకోవడానికి, భూదందాలు చేసుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం. నిజంగా శాసనసభలో ఈ చట్టం తేవాలంటే శాసనసభలో డిస్కషన్స్ అవ్వాలి. శాసనసభలో డిస్కషన్ అవ్వకుండా దొడ్డిదారిని ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చి మరి ఇది ఆర్డినెన్స్ చేయడం అనేది నిజంగా చీకటి రోజు అని చెప్పక తప్పదు. అందరినీ కూడా ఈ శాసనసభలో తెలియజేస్తే ప్రజలందరికీ తెలుస్తుంది, ఈ చట్టం మీద అవగాహన వస్తుంది. కానీ 2 ఏళ్ల పాటు భూ హక్కుదారుడికి తెలియకుండా ఎవరి పేరు మీద ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ ఎవరైనా రాసేస్తే తర్వాత తెస్తే సుఖం లేకుండా అయిపోయింది. మరి ఇలాంటి అది అందరికీ తెలిసిన విషయమే, లోకం అందరికీ తెలుసు. 500 బిల్లు వచ్చిందంటే ప్రస్తుతానికి గత సంవత్సరం లేదా పాత సంవత్సరాల తాలూకు బకాయిలని చెప్పి 900 చేస్తారు, 1000 వస్తే 2000 చేస్తున్నారు. ఇది న్యాయమా? అందువల్ల ఏంటంటే ఈ టైటిలింగ్ యాక్ట్ మరి ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఇది ప్రజలందరూ ఒక్కడే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ భవనాలు ఉండవు, మీ భూములు ఉండవు. సాధారణంగా ఏంటంటే గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకి 25 మంది అంటే 95% మంది ఇల్లు ఉంటాయి, ఏదో స్థలం ఉంటుంది, భూములైన ఉంటాయి. అందువల్ల ఈ స్థిరాస్తులన్నీ కూడా పూర్తిగా భంగం కలిగే విధంగా చట్టం ఉంది. కాబట్టి ప్రజల ఆస్తులకి తాలూకా ప్రజల హక్కులు కంప్లీట్గా గొడ్డలు పెట్టి కాబట్టి దీన్ని ఏంటంటే ప్రభుత్వం తక్షణం నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆర్డినెన్స్ వద్ద రద్దు చేయొచ్చు, తప్పేట్లేదు. ఏమి సెషన్లు ఇప్పుడు లేదనుకున్న అసెంబ్లీ సెషన్ లేనంత మాత్రం ఏముంది, గవర్నర్ గారు చేయించట్లేదా? ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ పాస్ చేసి రిపీల్ చట్టం చేయొచ్చు కదా, రద్దు చేయించి తద్వారా ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళండి ఎవరు రానివ్వండి, ఏ ప్రభుత్వం ఉన్న ఈ చట్టం అనేది డేంజరే. కాబట్టి ఎవరైనా సరే ప్రస్తుతం ఏంటంటే తప్పనిసరిగా దీనికి చెప్తున్నాను కదా, దీనికి మూలకారకం ఈ ప్రభుత్వం మాత్రం తక్షణం స్పందించి ఆర్డినెన్స్ రద్దు చేయించమని కోరుతున్నాం. ఇలాగ హైకోర్టులో మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఈ రకంగా మాకు అందరూ సంఘీభావం తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ నుండి కూడా సంఘీభావం తెలియజేసినందుకు మా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరికీ ఈ విషయంలో తర్వాత ఇంకో దరిద్రం ఈ చట్టం అనేది రాష్ట్ర అంటే యాక్చువల్గా నీతి ఆయోగ్ ప్రకటించినప్పటికీ రికమెండ్ చేసినప్పటికీ ఏ రాష్ట్రం ముందుకు రాలేదు. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఈ మధ్య మేము క్లిప్పింగ్ చూసాం, పాత క్లిప్పింగ్ ఇప్పుడు